Hi guys, this is Srinivas. You are watching Tech by Srinu YouTube channel. Today topic is formatting and specifiers. First of all, formatting అంటే ఎందుకోసం హెల్ప్ అవుద్ది పైథాన్లోనంటే వాల్యూస్ని నీట్గా డిస్ప్లే చేయడానికి, అవుట్పుట్లోనే నీట్గా డిస్ప్లే చేయడానికి. తర్వాత డెసిమల్ ప్లేసెస్ ఉంటాయి కదా, డెసిమల్ పాయింట్స్ ఉంటాయి కదా 1 2 అలాగా మనం ఎన్ని పాయింట్స్ కావాలంటే అన్ని ప్లేసెస్లో మనం ఎలా పెట్టడానికి. నెక్స్ట్ అవుట్పుట్లో టెక్స్ట్ అనేది సెంటర్లోకి కావాలా, లెఫ్ట్లోకి కావాలా, రైట్లోకి కావాలా అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అవుట్పుట్ అనేది ప్రొఫెషనల్గా క్రియేట్ చేయడానికి, మళ్ళీ కోడ్ అనేది నీట్గా రీడబుల్గా ఉండేటట్టు చేయడం, అంటే అర్థమయ్యే విధంగా ఉండేటట్టు చేయడానికి ఫార్మాటింగ్ హెల్ప్ అవుద్ది. అంటే ఇప్పుడు ఫైనల్గా ఫార్మాటింగ్ అంటే ఏంటి, అవుట్పుట్ అనేది నీట్గా డిస్ప్లే చేయడానికి యూజ్ చేసేదే ఫార్మాటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మాటింగ్ అంటే వితౌట్ ఫార్మాటింగ్ ఎలా ఉంటుంది చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు సాయి అనే డేటా అనేది నేమ్లోనే పెట్టాం, తర్వాత 22 అనేది ఏజ్ అనే వేరియబుల్లో పెట్టాం. అవుట్పుట్ కావాలి కాబట్టి ప్రింట్ యూజ్ చేసాం. ఇప్పుడు ప్రింట్ లోపల మై నేమ్ ఈజ్ అనుకొని చెప్పేసి ఫస్ట్ స్ట్రింగ్ రాసాము, కామా పెట్టాము, తర్వాత నేమ్ వేరియబుల్ రాసాము, తర్వాత కామా పెట్టాము, మళ్ళీ స్ట్రింగ్ రాసాం, కామా పెట్టాం, మళ్ళీ ఏజ్ రాసాం, కామా పెట్టాం, మళ్ళీ స్ట్రింగ్ రాసాం. అంటే ఇక్కడ ఏంటి, ఈ కోడు ఈ చిన్నది కాబట్టి అర్థమవుతుంది. అనే పెద్ద కోడ్ అయిందనుకో ఇలా కామా పెట్టుకొని మన కోడ్ కొంచెం రీడబుల్గా ఉండదు. అందుకోసమే ఫార్మాటింగ్ అనేది అర్థం కాదు, అంటే ఫార్మాటింగ్ ఇక్కడ నీట్గా లేదనమాట. అవుట్పుట్ చూడండి, మై నేమ్ ఈజ్ సాయి అండ్ ఐఎమ్ 22 years old. అవుట్పుట్ వచ్చేసింది కానీ ఇక్కడ రీడబుల్గా లేదు, అందుకోసమే ఫార్మాటింగ్ చేయాలి మనం. ఇప్పుడు సెకండ్ ఈ టైప్స్ ఆఫ్ ఫార్మాటింగ్లోన ఫస్ట్ టాపిక్ కామా సెపరేటెడ్ ప్రింట్లోనే కామా పెట్టుకొని మనం సపరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉంది 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇదిగోండి చూడండి. ఫస్ట్ వేరియబుల్ లోపలికి సాయి అనే డేటా ఇచ్చాం, సెకండ్ వేరియబుల్కి 22 అంటే ఏజ్ అనే వేరియబుల్లోకి 22 ఇచ్చాం. ఇప్పుడు ప్రింట్ చేసాం, ప్రింట్ నేము కాలన్ కామా పెట్టి నేమ్ అనే వేరియబుల్ పెట్టాం, ఏజ్ అని పెట్టి స్ట్రింగ్లో పెట్టాం, కామా పెట్టి ఏజ్ అని ఇచ్చాం. ఇక్కడ అవుట్పుట్ చేయగానే అవుట్పుట్ చూడగానే ప్రింట్లో పెట్టాం కాబట్టి అవుట్పుట్ వచ్చింది. నేమ్ కాలన్ స్పేస్ ఇచ్చిండు, స్పేస్ వచ్చింది. నెక్స్ట్ సాయి అనే డేటా వచ్చింది. సాయి అని ఎందుకు వచ్చిందంటే నేమ్లో సాయి అనే డేటా ఉంది కాబట్టి. తర్వాత ఏజ్ కాలన్ 22 అని వచ్చింది, ఎందుకంటే ఏజ్ అనే దాంట్లో వేరియబుల్లోనే 22 అనే డేటా ఉంది. ఫైనల్గా ఇక్కడ కామా పెట్టాం, ఇక్కడ స్పేసు దీనివల్ల రాలేదు చూడండి. ఇక్కడ స్పేస్ లేకపోయినా సరే స్పేస్ వచ్చింది. ఇక్కడ ప్రింట్లోన ఎప్పుడైనా స్ట్రింగ్ పెట్టి కామా పెట్టి ఇంకో వేరియబుల్ రాసామంటే ఈ రెండింటికి మధ్యలోన స్పేస్ వస్తుంది, ఆటోమేటిక్గా పైథాన్ అనేది స్పేస్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనం ఎక్స్ట్రా స్పేస్ అంటే ఫార్మాట్ చేసుకోవచ్చు, కామా పెట్టుకొని ఇలాగా వేరియబుల్ పెట్టామంటే ఆటోమేటిక్గా ఈ రెండింటికి మధ్యలోన స్పేస్ వస్తుంది అవుట్పుట్లోన. ఇంకండి చూడండి, అవుట్పుట్ లోపలికి ఆటోమేటిక్గా స్పేస్ వస్తుంది. ఇది ఒక రకం ఫార్మాటింగ్లోన, స్పేసెస్తోని అదే కామాస్తోని మనము అవుట్పుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి మనము ఫార్మాట్ చేయొచ్చు. ఇక్కడ నేమ్ అనే వేరియబుల్లో సాయి అనే డేటా పెట్టాం, తర్వాత హల్లో ప్లస్ యూజ్ చేసాము, సాయి అదే నేమ్ అనే వేరియబుల్ పెట్టాం. ఇక్కడ ఏంటి అవుట్పుట్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది చూడండి, హల్లో స్పేస్ సాయి. ఇక్కడ సాయి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నేమ్ అనే వేరియబుల్లో సాయి ఉంది కాబట్టి. ఇక్కడ స్పేస్ ఎందుకు వచ్చిందంటే హల్లో తర్వాత మనం స్ట్రింగ్ లోపలే కొంచెం స్పేస్ ఇచ్చాం లైట్గా, ఆ స్పేస్ ఇవ్వడం వల్ల ఇక్కడ స్పేస్ క్రియేట్ అయింది. ఒకవేళ ఇక్కడ స్పేస్ ఇవ్వకపోతే ప్లస్ యూజ్ చేసినప్పుడు మనం స్పేస్ యూజ్ చేయకపోతే అక్కడ స్పేస్ రాదు, కలిసిపోద్ది. అది దీనికి మన కామా సెపరేటెడ్ దానికి తేడా. ఎప్పుడైనా మనం కామా పెట్టామంటే ఆటోమేటిక్గా స్పేస్ క్రియేట్ అవుద్ది, ప్లస్ యూజ్ చేసామంటే రెండు కంకాటినేట్ అవుతాయి కానీ స్పేస్ క్రియేట్ అవ్వదు. అప్పుడు మనము స్ట్రింగ్లోన స్పేస్ ఇవ్వాలి. దీంట్లో ఇక్కడ స్పేస్ ఇస్తే మనకి వర్క్ అవ్వదు, జస్ట్ స్ట్రింగ్లో స్పేస్ ఇచ్చినప్పుడే వర్క్ అవుద్ది. ఇక్కడ చూడండి, కొంచెం నేమ్కి ముందున స్పేస్ ఇచ్చాం కానీ స్పేస్ క్రియేట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంకోలాగా పాత అంటే సి లాంగ్వేజ్ టైప్లో కూడా మనము ఫార్మాట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ టైప్ అప్పుడు
సాయి అనే డేటా ఉంది, నేమ్ అనే వేరియబుల్లో పెట్టాం, ప్రింట్ చేసాం, అవుట్పుట్ కావాలి కాబట్టి. అవుట్పుట్లో హల్లో పర్సంటేజ్ యూజ్ చేసి సాయిని ఎస్ అని ఇచ్చాం. ఇక్కడ ఎస్ అని ఎందుకు ఇచ్చామంటే మనం ఏ వాల్యూని డిస్ప్లే చేయాలనుకుంటున్నాం, స్ట్రింగ్ వాల్యూ డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ ఇచ్చాం, పర్సంటేజ్ ఎస్. ఇది ఎస్ ఈ ప్లేస్లోన ఏ వాల్యూ కావాలి, అలాంటప్పుడు మళ్ళీ అక్కడ ఏ వాల్యూ కావాలి, పర్సంటేజ్ నేమ్ అనే వేరియబుల్లో ఉన్న డేటా కావాలి కాబట్టి పర్సంటేజ్ నేమ్ అనే వేరియబుల్ ఇచ్చాం. అంటే ఈ ప్లేస్లోన ఈ నేమ్ అనే వేరియబుల్లో ఉన్న డేటా రీప్లేస్ అవుద్ది. అప్పుడు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ స్పేస్ ఎందుకు వచ్చింది, హలో స్పేస్ పర్సంటేజ్ ఎస్ ఇచ్చాం. పర్సంటేజ్ ఎస్ దగ్గర పర్సంటేజ్ నేమ్ అనే వేరియబుల్లో ఉన్న డేటా కావాలి, నేమ్ అనే వేరియబుల్లో ఉన్న డేటా కావాలి కాబట్టి పర్సంటేజ్ యూజ్ చేసాం కాబట్టి ఈ ఇక్కడ ఉన్న డేటా ఇక్కడికి రీప్లేస్ అవుద్ది. ఇది ఒక టైపు. ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అని వచ్చింది. ఒకవేళ ఏజ్ ఉంది, ఏజ్ అనేది 22. ఇప్పుడు ఇక్కడ ఏజ్ కావాలి, ఇక్కడ ప్రింట్ యూజ్ చేస్తున్నాను చూడండి. ఇది ఉంది ఎగ్జాంపుల్, మళ్ళీ రాయడం ఎందుకు, ఇక్కడ ప్రింట్ చేసాం, అవుట్పుట్లో రన్ చేస్తున్నాం. ఏజ్ ఈజ్ పర్సంటేజ్ డి. ఇక్కడ డి ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఇంటీజర్ల కోసం డి వాడతాం, స్ట్రింగ్ కోసం ఎస్ వాడతాం. ఇక్కడ పర్సంటేజ్ డి, ఈ పర్సంటేజ్ డి ప్లేస్లోన ఏజ్ అనే వేరియబుల్లో ఉన్న డేటా కావాలి కాబట్టి ఇక్కడ రీప్లేస్ అవుద్ది. ఈ పర్సంటేజ్ డి ప్లేస్లోన ఏజ్లో ఉన్న డేటాని రీప్లేస్ అవుద్ది. అంటే 22 అనేది ఈ ప్లేస్లోకి వస్తుంది. రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది చూడండి. ఏజ్ ఈజ్ హలో సాయ్, ఏజ్ ఈజ్ 22. ఇక్కడ స్పేస్ ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో స్పేస్ ఇచ్చాం కాబట్టి ఇది ఒక టైపు. ఇక్కడ మనము ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒకే లైన్లో చేయొచ్చా బ్రో అంటే చూడండి అవ్వదు. పర్సంటేజ్ డి ఇచ్చాము, ఇక్కడ అంటే హల్లో పర్సంటేజ్ ఎస్ స్పేస్ ఇచ్చి పర్సంటేజ్ డి ఇచ్చాము. ఇక్కడ రాయొచ్చా బ్రో అంటే అవ్వదు, ఎర్ర వస్తుంది. అంటే ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్ మాత్రమే మనం పెట్టవచ్చు ఒక ప్రింట్లోన. అంటే ఒక అవుట్పుట్ యూజ్ చేసే ఒక అవుట్పుట్ మెథడ్లోన ఒకటే పెట్టగలం, మల్టిపుల్ పెట్టలేం. అలాంటప్పుడు మనం ఏం చూజ్ చేయాలంటే నెక్స్ట్ ఇవ్వండి ఫ్లోటింగ్, అంటే నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ కోసం డిస్ప్లే చేయాల్సింది ఎఫ్. అంటే శాలరీ అనే నెంబర్ తీసుకున్నా, శాలరీ అనే వేరియబుల్ తీసుకున్నా, దాంట్ లోపల 50,000.75 యూజ్ చేశాను. ఇక్కడ శాలరీ అనే వేరియబుల్లో ఉన్న డేటా ఈ పర్సంటేజ్ ఎఫ్ అనే ప్లేస్లోనికి రీప్లేస్ అవుద్ది. అంటే ఎలాగ అవుట్పుట్ వస్తుంది, శాలరీ ఈక్వల్ టు 50,000.75,000 సంథింగ్ అలాగ వచ్చింది. అంటే ఇక్కడ పర్సంటేజ్ ఎఫ్ ప్లేస్లోన శాలరీ వేరియబుల్లో ఉన్న డేటా రీప్లేస్ అయింది. సేమ్ అలాగే కొన్ని మోర్ మెథడ్స్ ఉన్నాయి, వాటిలోని కొన్ని చెప్తాను చూడండి. అలాగే బోల్డ్ మెథడ్స్ ఉంటాయి దాంట్లోన. ఐటి ఇవ్వండి, పర్సంటేజ్ ఎస్ స్ట్రింగ్ కోసం, పర్సంటేజ్ డి ఇంటీజర్ కోసం, పర్సంటేజ్ ఎఫ్ ఫ్లోట్ కోసం, క్యారెక్టర్ సింగిల్ క్యారెక్టర్ డిస్ప్లే చేయడానికి పర్సంటేజ్ సి, ఆక్టల్ నెంబర్స్ అంటే బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ ఈ నెంబర్స్ ఇలా ఉంటాయి కదా, ఆక్టల్ నెంబర్స్ కూడా మనం డిస్ప్లే చేయొచ్చు. ఆక్టల్ కోసం పర్సంటేజ్ ఓ, ఎక్స్ వాడితే హెక్సాడెసిమల్, ఎక్స్పోనెన్షియల్ చెప్పాను నేను, కాంప్లెక్స్ నెంబర్, ఎక్స్పోనెన్షియల్ నెంబర్స్ వాటిని డిస్ప్లే చేయడానికి పర్సంటేజ్ ఈ. అలాంటప్పుడు యూజ్ చేసే మెథడే ఫార్మాట్ మెథడ్. ఇక్కడ ఫార్మాట్ మెథడ్ అంటే డాట్ ఫార్మాట్ అనే వేరియబుల్ మెథడ్ వాడతాం. చూపిస్తాను చూడండి. నేమ్ అనేది వేరియబుల్లోన సాయి అనే డేటా పెట్టాం. ఇక్కడ హల్లో, ఇక్కడ కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం ఫార్మాట్లోన. ఫస్ట్ ఎక్కడ డేటా పెట్టాలి కర్లీ బ్రేసెస్ పెట్టేసి ఆ స్ట్రింగ్లో పెట్టాం. డాట్ పెట్టి ఫార్మాట్ మెథడ్ యూజ్ చేస్తాం, ఫార్మాట్ అని చెప్పేసి అక్కడ నేమ్ ఏ వేరియబుల్ అని డేటా కావాలి, నేమ్ అనే వేరియబుల్లో ఉన్న డేటా కావాలి. అక్కడ ఫార్మాట్ నేమ్ అని పెట్టామంటే ఈ కర్లీ బ్రేసెస్ స్పేస్లోన నేమ్లో ఉన్న డేటా అనేది రీప్లేస్ అవుద్ది. అప్పుడు అవుట్పుట్ అలాగా హల్లో సాయి అని వచ్చింది. అలాగా మల్టిపుల్ డేటా ఉన్నప్పుడు కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ డేటా ఉంది, ఇక్కడ సాయి అనే డేటా ఉంది, నేమ్లోన 22 ఏజ్ అని ఉంది. తర్వాత మై నేమ్ ఈజ్ ఫస్ట్ కర్లీ బ్రేసెస్ పెట్టాం, ఇక్కడ ఒకటి పెట్టాలి. నెక్స్ట్ మై ఏజ్ ఈజ్,
ఇక్కడ కర్లీ బ్రేసెస్ పెట్టాం. ఇక్కడ డాట్ ఫార్మాట్ పెట్టి ఫస్ట్ కర్లీ బ్రేసెస్లో ఏం పెట్టాలి, నేమ్ పెట్టాలి. సెకండ్ కర్లీ బ్రేసెస్లో ఏం పెట్టాలి, ఏజ్ పెట్టాలి. అదే ఇక్కడ రీప్లేస్ చేసాం అనుకో, ఫస్ట్ ఇది ఇచ్చేసి తర్వాత ఇది ఇచ్చామంటే ఫస్ట్ దాంట్లో ఏజ్ వెళ్ళిపోద్ది. చూడండి, ఫస్ట్ దాంట్లో ఏజ్ వెళ్ళిపోద్ది, సెకండ్ దాంట్లో నేమ్ వెళ్ళిపోద్ది. అంటే ఆర్డర్ ప్రకారంగా పెట్టాలి. ఫస్ట్ దాంట్లో 22 వెళ్ళిపోయింది, సెకండ్ దాంట్లో నేమ్ వెళ్ళిపోయింది. అలా కాకుండా మనము మామూలుగా అంటే ఫస్ట్ ఏది పెట్టాలో అలాగే ఆర్డర్ పెట్టామంటే ఆర్డర్లోనే వెళ్తుంది. ఫస్ట్ దాంట్లో ఏం పెట్టాలో అదే వేరియబుల్ ఇవ్వాలి, సెకండ్ దాంట్లో ఏం పెట్టాలో అదే వేరియబుల్ ఇవ్వాలి. అప్పుడే కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. మై నేమ్ ఇస్ సాయి అండ్ ఏజ్ ఈజ్ 22. అంటే ఫస్ట్ దాంట్లో సాయి పెట్టాలి, సెకండ్ దాంట్లో ఏజ్ పెట్టాలి. కాబట్టి కరెక్ట్గా ఇవ్వాలి. అంటే ఆర్డర్ ప్రకారంగా ఇస్తే ఆర్డర్ ప్రకారంగా వస్తుంది, ఇన్ ఆర్డర్కి ఇస్తే ఇన్ ఆర్డర్గా వస్తుంది. నెక్స్ట్ అదే ఇండెక్సింగ్ పొజిషన్స్ బట్టి కూడా ఇవ్వచ్చు. అంటే ఇదండి చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫస్ట్ 1లో పెట్టాలి, తర్వాత 0 ఇండెక్స్ దగ్గర పెట్టాలి. డాట్ ఫార్మాట్ ఫస్ట్ దాంట్లో పైథాన్ పెట్టాలి, సెకండ్ దాంట్లో ఇక్కడ 1 అంటే 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్. ఓకేనా, ఈ 1 ఇండెక్స్ వాల్యూ అనేది ఫస్ట్ పెట్టుకోవచ్చు. అంటే 1 ఇక్కడ ఇచ్చాం కాబట్టి 1 ఇండెక్స్ దగ్గర 1 ఇండెక్స్ వాల్యూ రావాలి, 0 దగ్గర 0 ఇండెక్స్ వాల్యూ రావాలి ఫార్మాట్ మెథడ్లోన. ఇక్కడ ఉందా, ఇప్పుడు అవుట్పుట్ రన్ చేసామంటే లెన్ పైథాన్ అని వచ్చింది. ఇక్కడ మనం ఇచ్చింది పైథాను కామా పెట్టి లెన్ ఇచ్చాం. యాక్చువల్గా అయితే ఇలా యూజ్ చేస్తే మనకి పైథాన్ లెన్ అని రావాలి. కానీ లెన్ పైథాన్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఇండెక్స్ 1 వాల్యూ రావాలి అన్నాం. ఇక్కడ ఇండెక్స్ 1 వాల్యూ ఏంటి, ఇది 0 నుంచి స్టార్ట్ అవుద్ది. ఏదైనా పైథాన్లోనే ఇండెక్స్ వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ 0, తర్వాత 1. ఇక్కడ 1 అనేది ఇండెక్స్ వాల్యూ ఏంటి, లెన్. 0 ఇండెక్స్ వాల్యూ ఏంటి, పైథాన్. సో ఇక్కడ 1 ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ రీప్లేస్ అవ్వాలి కాబట్టి లెన్ వచ్చింది, 0 ఇండెక్స్ దగ్గర వాల్యూ రీప్లేస్ అవ్వాలి కాబట్టి పైథాన్ వచ్చింది. సో అవుట్పుట్ అనేది లెన్ పైథాన్ వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ స్ట్రింగ్స్ వాడచ్చు. ఇది 3.6 నుంచి వచ్చింది, పైథాన్ 3.6 వర్షన్ నుంచి వచ్చింది. ఇది ఎలా వాడాలంటే ఎఫ్ డబుల్ కొటేషన్లోన మనము టెక్స్ట్ అని ఇవ్వచ్చు, అంటే స్ట్రింగ్ అని ఇవ్వచ్చు, వేరియబుల్స్ కర్లీ బ్రేసెస్ పెట్టి వేరియబుల్స్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎఫ్ డబుల్ కొటేషన్లో మై నేమ్ ఈస్ కర్లీ బ్రేసెస్లో పెడుతున్నా, ఏది పెడుతున్నా, సంథింగ్ నేమ్ అనే వేరియబుల్లో ఉన్న డేటా పెడుతున్నా. ఇక్కడ నేమ్ వేరియబుల్లో పెట్టా. అంటే ఇక్కడ ఏంటి, ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసాం, ఇక్కడ రీప్లేస్ అయిపోద్ది. ఎఫ్ స్ట్రింగ్లోన కర్లీ బ్రేసెస్లో ఉన్న కర్లీ బ్రేసెస్లో వేరియబుల్ నేమ్ పెడతాం, ఎఫ్ మామూలుగా స్ట్రింగ్ పెడతాం. ఇదొక వేరియబుల్ను స్టోర్ చేస్తున్నాం, సంథింగ్ ఏదో డేటా అనే వేరియబుల్ను స్టోర్ చేసాం. ఫైనల్గా ఏంటి, మై నేమ్ ఈస్ సాయి అనే మై నేమ్ ఈస్ సాయి అని ఎందుకు అవుతుంది, ఎందుకంటే స్ట్రింగ్ యూజ్ చేసాం ఫస్ట్, తర్వాత కర్లీ బ్రేసెస్లో వేరియబుల్ పెట్టాం. ఇక్కడ ఫైనల్గా డేటాని ప్రింట్ చేస్తే మనకి ఏంటి వచ్చింది అవుట్పుట్, మై నేమ్ ఈస్ సాయి. ఎందుకోసం, ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసాం, ఒకే దాంట్లో అన్ని చేస్తాం. స్ట్రింగ్ పెట్టాం ఫస్ట్, తర్వాత కర్లీ బ్రేసెస్ యూజ్ చేసాం, తర్వాత నేమ్ అనే వేరియబుల్ పెట్టాం. ఇక్కడ దీనికి తేడా ఏంటి బ్రో అనొచ్చు. అంటే ఇక్కడ డాట్ ఫార్మాట్ అనే మెథడ్ పెద్ద రాయాలి, అంటే మామూలు డాట్ ఫార్మాట్ అని పెట్టేసి రాయాలి. అదే ఇక్కడ అనుకో మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ఎఫ్ అని పెట్టేసి మై నేమ్ ఈజ్ అంటే స్ట్రింగ్ రాయాల్సిన స్ట్రింగ్, వేరియబుల్ రాయాల్సిన వేరియబుల్ అయిపోద్ది. అది అదే దాంట్లోనే ఎక్స్ప్రెషన్స్ కూడా చేసి ఇవ్వచ్చు. అంటే ఎక్స్ప్రెషన్ అంటే సమ్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20, ఎఫ్ యూజ్ చేసి సమ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్లోన ఆపరేషన్ మొత్తం పర్ఫామ్ చేస్తాం. అంటే ఏ ప్లస్ బి ఈ రెండు పర్ఫామ్ చేసి ఆ వాల్యూ అనేది ఇక్కడే అయిపోద్ది. అంటే ఏటవుద్ది, ఫైనల్గా 30 అనేది ఇక్కడే అవుట్పుట్ రన్ అయిపోద్ది, అంటే క్యాలిక్యులేషన్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇక్కడ రాస్తే సమ్ ఈక్వల్ టు 30, ఎందుకోసం ఏ ప్లస్ బి అంటే 10 + 20, సమ్ క్యాలిక్యులేషన్ ఇక్కడ అయిపోయి ఇక్కడే స్టోర్ అయిపోద్ది. ఈ కర్లీ బ్రేసెస్ దగ్గర ఉండే డేటా అనేది ఫైనల్గా అవుట్పుట్లోకి వచ్చింది, ప్రింట్ యూజ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ డెసిమల్ పాయింట్స్. ఇప్పుడు డెసిమల్ ప్రెసిజన్ అంటే ఇప్పుడు పై వాల్యూ ఉంది, ఇక్కడ ఎంత ఉంది పై వాల్యూ 3.14.15 ఎంత ఉంది. ఇప్పుడు నాకు అంత వద్దు, నాకు 3.14 వరకే రావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఎఫ్ స్ట్రింగ్లోన సంథింగ్ ఇదొక
బిల్ట్ ఇన్ ఉంది. ఏంటంటే స్పెసిఫికేషన్స్ అనమాట. ఇక్కడ డాట్ పై వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. కర్లీ బ్రేసెస్లో పెట్టాం కాబట్టి ఆ వేరియబుల్లో ఉన్న డేటా ప్రింట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ కాలన్ పెట్టాలి. కాలన్ పెట్టి డాట్ పెట్టి 2 ఫ్లోటింగ్ పాయింట్స్. ఇక్కడ ఎఫ్ అని ఎందుకు పెట్టామంటే ఫ్లోటింగ్ పాయింట్స్ కావాలి. 2 ఎందుకు పెట్టామంటే 2 పాయింట్స్ దాకే కావాలి. డాట్ ఇది ఈ కాలన్ డాట్ ఎందుకు పెట్టామంటే ఇది సింటాక్స్. మనము ఆ సింటాక్స్ యూజ్ చేస్తేనే ఈ లాజిక్ రన్ అవుద్ది. అంటే ఇక్కడ చూడండి 3.14 ఇక్కడ ఎంత వాల్యూ ఉంది కానీ నాకు 2 పాయింట్సే కావాలి. అది నార్మల్గా కనుక ఏంటి కర్లీ బ్రేసెస్లో పెట్టామంటే మొత్తం వాల్యూ మొత్తం ప్రింట్ అవుద్ది. నాకు ఓన్లీ 2 పాయింట్స్ కావాలి కాబట్టి .2f పెట్టాం. నాకు 3 పాయింట్స్ కావాలంటే 3f పెడదాం. 3.142 అలాగా. అంటే నీకు స్పెసిఫిక్గా ఒక ఫ్లోటింగ్ పాయింట్స్లోన నీకు ఎన్ని పాయింట్స్ కావాలన్నా కూడా అవుట్పుట్లోకి కంట్రోల్ చేయొచ్చు. అదే నేను చెప్పా ఇందాక, ఎందుకోసము అంటే డెసిమల్ పాయింట్స్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పా. నెక్స్ట్ ఫార్మెటింగ్ యూజ్ చేయకుండా అయితే ఇలాగా. నెక్స్ట్ విత్ ఫార్మెటింగ్ అంట. చూడండి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుద్ది. ఇక్కడ స్పేస్ ఇచ్చా చూడండి. మీకు స్పేస్ మీకు అవుట్పుట్లో 25 వచ్చింది కదా బ్రో అనుకుని అంటే కాదు. ఇక్కడ చూడండి నమ్ కాలన్ పెట్టి 5 ఇచ్చా అంటే ఇటువైపు 5 స్పేసెస్ ఇటువైపు 5 స్పేసెస్ వచ్చింది. లెఫ్ట్ విత్ ఫార్మేటింగ్ అనమాట. అంటే ఇక్కడ 10 ఇచ్చాను అనుకో చూడండి ఇటు 10 స్పేసెస్ వచ్చాయి. అలాగా స్పేసెస్ లెఫ్ట్కి విత్ అంటే కొంచెం స్పేసెస్ టైప్ వస్తుంది. అదే లెఫ్ట్కి ఓన్లీ లెఫ్ట్కే కావాలంటే లెస్ దెన్ సింబల్ ఆడతాం. ఓన్లీ రైట్కే కావాలంటే గ్రేటర్ దెన్ సింబల్ ఆడతాం. అదే మధ్యకి రెండు మధ్యలోకి కావాలంటే క్యాప్ సింబల్ ఆడతాం. ఈ మూడింటికి చూపిస్తా చూడండి. ఇప్పుడు నేమ్ అనే దాంట్లో సాయి ఉంది. నేమ్ ఇక్కడ లెస్ దెన్ చెప్పాను కాబట్టి లెఫ్ట్ సైడ్కి, రైట్ దెన్ గ్రేటర్ దెన్ పెట్టాను కాబట్టి రైట్ సైడ్కి, ఈ క్యాప్ పెట్టాను కాబట్టి సెంటర్కి. ఇలాగా ఇక్కడ ఏం పెట్టలేదు కాబట్టి చూడండి రైట్ సైడ్కి స్పేస్ వచ్చింది, ఇక్కడికి లెఫ్ట్ సైడ్కి స్పేస్ వచ్చింది, ఈ రెండు సైడ్లు స్పేస్ వచ్చింది. అంటే అలైన్మెంట్ అవుతుంది అనమాట. ఇది రైట్ సైడ్కి నేమ్ అనే డేటా అలైన్ అవుతుంది. ఇది లెఫ్ట్ సైడ్కి నేమ్ అనే నేమ్లో ఉన్న డేటా అలైన్ అవుతుంది. ఇక్కడ క్యాప్ పెట్టాం కాబట్టి మధ్యలోకి అలైన్ అవుతుంది. అంటే లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి రెండిట్లోనే స్పేస్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో 10, లెఫ్ట్ సైడ్లో 10 స్పేసెస్. నాకు ఇక్కడ స్పేస్ వద్దు బ్రో ఇంకేదైనా కావాలి అన్నా కూడా మనం చేయొచ్చు. అదే ఇక్కడ నేను చేసాను స్టార్, నీ ఇష్టం నువ్వు ఏదైనా చేయొచ్చు. నేను ఇక్కడ మామూలుగా ప్లస్ చేయాలనుకుంటున్నా. ప్లస్ పెట్టానంటే నేమ్ ఫస్ట్ లెఫ్ట్ అలైన్మెంట్ అవుద్ది, నేమ్లోనే ఉన్న డేటా వస్తుంది. తర్వాత ప్లసెస్ అనేవి 10 వస్తాయి అన్నమాట. చూడండి సాయి అనే డేటా వచ్చింది, రైట్ సైడ్కి 10 ప్లసెస్ వస్తాయి. అలాగే సేమ్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి అన్ని అలైన్మెంట్ చేయొచ్చు. అక్కడ స్పేస్తో ఫిల్ చేయాలంటే స్పేస్తో ఫిల్ చేయొచ్చు, క్యారెక్టర్స్తో ఫిల్ చేయాలంటే క్యారెక్టర్స్తో ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వేరియబుల్లో ఉన్న డేటా డెసిమల్ అదే ఇంటీజర్ యొక్క డేటా మనము కామర్స్తో సపరేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏంటి ఇది ఎంత అని చూసి చెప్పమంటే సడన్గా చెప్పలేము. డేటా కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న అమౌంట్ వేరియబుల్లో ఉన్న డేటా సంథింగ్ ఎంత క్యాల్కులేషన్ చూసిన వెంటనే చెప్పుకోలేం. ఇప్పుడు దీన్ని 1000 స్పేసెస్లో ఉన్న మైనస్ సపరేట్ చేస్తుంది కామతోను. అండ్ ఇప్పుడు ఎలాగా 100 1s 10s 100s 1000s మళ్ళీ 10,000s lakhs అలాగా. ఇక్కడ ఏంటి మనము ఇండియన్ కరెన్సీని అదే మామూలు కరెన్సీ అనేది కామర్స్తోని సపరేట్ అయింది. అలాగా ఇలా కామర్స్తో సపరేట్ చేయడానికి అమౌంట్ కాలను కామా పెడితే అమౌంట్ అని సపరేట్ అవుద్ది. అలాగా ఇది ఇది ఒక స్పెసిఫికేషన్. నెక్స్ట్ పర్సంటేజ్ లైక్ కూడా చేయొచ్చు. అంటే మార్క్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మార్క్స్ అనే డేటా ఉంది. ఇప్పుడు 0.85 ఉంది. ఇది పర్సంటేజ్లో కావాలి, అది కూడా 2 పాయింట్సే కావాలి. ఇదిగోండి 2 పాయింట్స్ వచ్చింది. .2% ఫార్మాట్లో కావాలి. ఇందాక ఎఫ్ ఇచ్చాం. ఎఫ్ ఎందుకు ఇచ్చాం? నాకు డెసిమల్ పాయింట్స్లో కావాలి. ఇక్కడ ఏంటి
పర్సంటేజ్ ఇచ్చాం. పర్సంటేజ్ అంటే ఏంటి, పర్సంటేజ్ టైప్స్లో కావాలి. ఇదిగోండి అవుట్పుట్ చూస్తే 85.00 వచ్చింది. ఇక్కడ 2 జీరోలు ఎందుకు వచ్చాయి అంటే ఇక్కడ 2 పెట్టాం, ఇక్కడ 3 పెట్టాం అంటే 3 zeros వస్తాయి. ఇక్కడ పాయింట్ జీరో ఎఫ్ పెట్టాం అంటే ఏం పెట్టలేదు అనుకో ఎర్రర్ వస్తుంది. అదే 0 పెడితేనే మనకి 0 అంటే ఏ పాయింట్స్ రావు. ఓకేనా, అంటే పర్సంటేజ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేయాలంటే కాలన్ పెట్టి డాట్ పెట్టి పర్సంటేజ్ పెట్టాలి. ఒకవేళ ఏమొద్దంటే 0 కావాలి, ఎన్ని పాయింట్స్ కావాలంటే అన్ని పాయింట్స్ నెంబర్స్ పెట్టాలి. అలాగా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, బైనరీ రిప్రజెంటేషన్. ఇప్పుడు నెంబర్ 10 ఉంది. నెంబర్ 10ని మనం బైనరీ లోపలికి అంటే బైనరీ నెంబరు రిప్రజెంట్ అంటే అవుట్పుట్లోకి ప్రజెంట్ చేయాలనుకున్నాం అనుకో, అప్పుడు బి అనే వాడతాం, కాలన్ బి అని. ఓకేనా, అంటే ఇప్పుడు చూడండి, అంటే నమ్ ఈక్వల్ టు 10 అని ఉంది. ఇప్పుడు 10లో ఉన్న 10 అనేది బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. బైనరీ ఫార్మాట్లో అవుట్పుట్లో చూపించాలి. ఓకే, ఇప్పుడు 10 అనే డేటా బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ అయితే 1010 ఉంటుంది. ఎందుకంటే ఇదిగోండి 2 ఇది 8. ఓకేనా, 8421 తెలుసు కదా, 8 + 2 10. సో 10 యొక్క డెసిమల్ నెంబరు బైనరీ రిప్రజెంటేషను ఇది. నెక్స్ట్ ఆక్టల్ రిప్రజెంటేషను, కాలన్ పెట్టి ఓ పెడితే ఆక్టల్ రిప్రజెంటేషను. హెక్సాడెసిమల్ రిప్రజెంటేషను, కాలన్ పెట్టి ఎక్స్ పెడితే హెక్సాడెసిమల్ రిప్రజెంటేషను. సైంటిఫిక్ నెంబర్ రిప్రజెంటేషను అంటే ఈ డాట్ ఈ పెడితే మనకి సైంటిఫిక్ అంటే ఈ అంటే ఎక్కువ నెంబర్ పెద్ద ఉంటే ఈ అని వస్తుంది కదా, అలాంటిది చూపిస్తా. సో అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుద్ది. సారీ, నమ్ అనేది నేను స్పెసిఫై చేయలేదు. సో నమ్ ఈక్వల్ 10ని ఆక్టల్లో రిప్రజెంట్ చేస్తే 12 వస్తుంది. ఆక్టల్ రిప్రజెంటేషన్ తెలుసు కదా. ఓకే, తెలియకపోతే ఒకసారి గూగుల్ చేసి తెలుసుకోండి. హెక్సాడెసిమల్ 10 అనే నెంబరు హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేసి అవుట్పుట్లో రన్ చేసాం. 10 అనేది హెక్సాడెసిమల్ నెంబర్ ఎంత 8 వస్తుంది, ఏ వస్తుంది, అది కూడా చెక్ చేయండి కావాలంటే. ఇప్పుడు సైంటిఫిక్ రిప్రజెంటేషన్ అంటే ఈ వచ్చి ప్లస్ అలాంటి రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అది. ఇక్కడ పెద్ద నెంబర్ లేదు కాబట్టి ఈ +06 వచ్చింది. ఒకవేళ చాలా పెద్ద లాంగ్ నెంబర్ ఉందంటే మీకు అప్పుడు సైంటిఫిక్ రిప్రజెంటేషన్ తెలుస్తుంది, అంటే తేడా. ఓకే, నెక్స్ట్ ఇది అంతే స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఒకటి చేస్తాను. ఇది నెక్స్ట్ మినీ ప్రాజెక్ట్ ఒకటి. జస్ట్ మినీ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, జస్ట్ మామూలుగా డేటా మొత్తం రిప్రజెంట్ చేసి ఒక్కొక్క అన్నిటికీ కలిపి రిప్రజెంటేషన్ అనమాట. ఇక్కడ సాయి అనే డేటా నేమ్లో పెట్టా, కోర్స్ అనేది పైథాన్లో పెట్టా, ఫీ అనేది 15,000 పెట్టా. ఇప్పుడు ఇదంతా అవుట్పుట్లోకి స్పెసిఫై చేశా త్రిబుల్ కోటేషన్లో. అంటే ఎఫ్ స్ట్రింగ్ వాడాను కాబట్టి ఇలా చేయొచ్చు. అవుట్పుట్ చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకు ఇలా చేయొచ్చు అని. ఇక్కడ ఫస్ట్ స్పేస్ వచ్చింది, ఎందుకు త్రిబుల్ కోట్స్ వాడి ఇక్కడ స్పేస్ ఇచ్చి నెక్స్ట్ లైన్లో పెట్టా స్టూడెంట్ నేమ్ అని. అందుకే ఇక్కడ స్పేస్ ఇచ్చి నెక్స్ట్ లైన్లో స్టూడెంట్ నేమ్ రన్ అయింది. ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇక్కడ స్పేస్ వచ్చి ఇక్కడ కాలంలో కర్లీ బ్రేసెస్లో నేమ్ పెట్టా కాబట్టి నేమ్లో ఉన్న డేటా ఇక్కడ రీప్లేస్ అయ్యింది. కాబట్టి స్టూడెంట్ కాలన్ సాయి అని వచ్చింది అవుట్పుట్ కూడా. సేమ్ లైక్ వైజ్ కోర్స్ పెట్టా, కోర్స్ అనే వేరియబుల్లో ఉన్న డేటా, ఫీజు పెట్టా, ఫీజు అనే వేరియబుల్లో ఉన్న డేటా. అది కూడా ఏం చేసా, కాలన్ పెట్టి కామా పెట్టా. అంటే ఇక్కడ ఏంటి 1000s ప్లేసు లోపలికి కామా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ అవుట్పుట్లోన రూపీ సింబల్ కూడా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ స్ట్రింగ్లా పెట్టా కాలన్ కర్లీ బ్రేసెస్ లోపల పెట్టలే. కర్లీ బ్రేసెస్ లోపల పెడితే నీకు అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. సో అలాగా. ఇప్పుడు నెక్స్ట్ మినీ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, జస్ట్ మామూలుగా నేమ్ అనే దాంట్లో రాహుల్ అని పెట్టా, మ్యాథ్స్, సైన్సు, ఇంగ్లీషు అన్ని మార్క్స్ ఇచ్చా. ఇప్పుడు యావరేజ్ కనుక్కున్నా. యావరేజ్ ఫార్ములా తెలుసు కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అన్నీ కలిపేసి ఒక వేరియబుల్లో అదే అన్నీ కలిపేసి ఒక ఎక్స్ప్రెషన్ రన్ చేశాను. బై ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 కాబట్టి బై 3 చేశా. ఇప్పుడు యావరేజ్ క్యాలిక్యులేట్ చేశా. ఫైనల్గా అవుట్పుట్ నాకు ఇలాగా అంటే కొంచెం నీట్గా కావాలి, అందుకే ఫార్మాటింగ్ అంటారు. ఇప్పుడు నీట్గా ఫార్మాట్ చేశాను. ఫైనల్గా అవుట్పుట్ అనేది రిపోర్ట్ కార్డ్ అని ఫస్ట్ వచ్చి, తర్వాత స్టూడెంట్ నేము రాహుల్, మ్యాథ్స్ 35, 35, 88
అలాగా సారీ 35 అనేసి 95. సో ఇలాగా స్టూడెంట్ నేమ్ కర్లీ బ్రేసెస్లో నేమ్ పెట్టాను కానీ నేమ్ అనే డేటా నేమ్లో ఉండే డేటా వస్తుంది. లైక్ వైజ్ అలాగా మ్యాథ్స్లో ఉన్న డేటా, సైన్స్లో ఉన్న డేటా, అన్నిట్లో ఉన్న డేటా అవుట్పుట్లోకి ఫార్మాట్ చేసా, అంటే నీట్గా రిప్రజెంట్ చేసా. అవుట్పుట్ అనేది ప్రొఫెషనల్గా ఉంది. అదే కామా పెట్టామంటే లైన్గా వస్తుంది. నెక్స్ట్ లైన్ కావాలంటే మనము స్లాష్ అని పెట్టడమో లేదంటే ఆ గజిబిజిగా ఉంటుంది, కోడ్ అనేది అర్థం కాదు. సో ఫార్మాట్ చేయడం అందుకు యూజు. అది ఈరోజు క్లాస్ ఫార్మాట్. ఇంకా మీకు ఫార్మాటింగ్ గురించి ఇంకా ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ సెక్షన్ అయిన తర్వాత మీరు ఈ కోర్స్ అంటే ఇప్పుడు చెప్పిందంతా మీరు చూసారు కాబట్టి నెక్స్ట్ నేను ఈ క్లాసు ఈ పీడిఎఫ్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈజీగా ఉన్నవి పెట్టాను, తర్వాత కొంచెం మీడియంలో ఉన్నవి అంటే కొంచెం మీకు మీడియం అంటే నార్మల్గా కొంచెం కాలన్ పెట్టి స్పెసిఫై చేయడానికి కొంచెం ఇంకా ఎక్స్ట్రా పెట్టాను. సో మీరు ఇది చూసి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఇదే గైస్ ఈరోజు టాపిక్. ఈ క్లాస్ వినిన తర్వాత 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ రేపు కొత్త టాపిక్తో మళ్ళీ వద్దాం. అంతవరకు మీరు ప్రాక్టీస్ చేసుకొని రెడీగా ఉండండి.